మనసు చేసే పనిని మనం ఎరుకతో చేయాలి అంటే మనకు వెంటనే దాహం వేస్తుంది, వెళ్ళి తాగుతూ ఉంటాం. ఒకవేళ ఇతరులు పక్కనున్న వాళ్ళు వాటర్ తాగినప్పుడు వెంటనే మనకు వాటర్ తాగాలనిపించడము, టీ తాగాలనిపించడము, మనము వెంటనే ఒక స్వీట్ తినాలనిపించడము, కొత్త డ్రెస్ వేసుకోవాలనిపించడము, లేకపోతే మూవీకి వెళ్ళాలనిపించడము, ఇవన్నీ కూడా మనసు చేస్తుంటుంది అన్నట్టు. అప్పుడు మీకు ఎరుకుందా లేదా? అది వెంటనే ఆలోచన రాగానే మనం ఏం చేస్తాం, గబుక్కున వెళ్ళి టీ పెట్టుకొని తాగడం కానీ, ఉక్కబోస్తుంది ఫ్యాన్ వేసుకోవాలని అనిపించడం కానీ చేస్తుంటాం అన్నట్టు. అయితే ఎరుకతో చేయాలి ఇక్కడ. ఎరుక అనేది ఎట్లా ఉంటుంది అంటే మళ్ళీ మనసు మాయలో పడకుండా కాసేపు గమనించాలి, మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. ప్రస్తుతం నేనేం చేస్తున్నాను, నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎవరి కోసం? సాధకుల కోసం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నా యొక్క బ్రెయిన్లో కూడా ఆ ఇమాజినేషన్ అదే మెదులుతుంది అన్నట్టు. ఇది నేను ఎలా చేస్తున్నాను, ఎరుకతో చేస్తున్నాను కనుక కొంతమంది శిష్యులకు షేర్ అవుతుంది, వాళ్ళు కూడా ఎరుక అంటే ఏంటి అనేది తెలుసుకుంటారు. సో నేను ఇంకొక పాయింట్ చెప్తాను. ఏంటంటే మనము ఎరుకతో పని చెయ్యాలి, ఎరుకతో ఒక వంట చేయాలి. కిచెన్లోకి వెళ్ళి మనం అన్నం వండుతూ ఏం చేస్తుంటాం, నా బాబు ఏం చేస్తుండో, స్కూల్లో ఏం చేస్తుండో, లేకపోతే మా పాప పెళ్ళి కాలేదు, ఇంకా మా బాబుకు ఉద్యోగం రాలేదు, లేకపోతే రాత్రి జరిగిన విషయాలన్నిటినీ నెమరవేస్తూ, లేకపోతే పక్కనున్న వాళ్ళ విషయాలు నెమరవేసుకుంటూ, గతంలో ఇంతకుముందు ఎవరో బాధ పెడితే వాళ్ళని గుర్తు చేసుకుంటూ, లేకపోతే పొద్దున్నే ఏదో న్యూస్ చేసాము, ఎవరో చనిపోయారు, ఉరి పెట్టుకొని చనిపోయారంట, అలాంటి ఆలోచనలు బ్రెయిన్లో ఇమాజినేషన్ ఒక ఫోటో లాగా